తణుకుకు చెందిన నందిగాం వెంకటకృష్ణ కిషోర్ సతీమణి శ్రీలక్ష్మి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు ఇందిరాగాంధీ నగర్లో నెల్లూరు జిల్లా సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సమస్త జిల్లా అధ్యక్షులు భద్రాచలం బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగాం వెంకటకృష్ణ కిషోర్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి చక్రపాణి, కార్యదర్శి సురేష్, కోశాధికారి హరనాథరెడ్డి, స్థానికులు గోపి, సెల్వి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నెల్లూరు రెడ్డిబుడ్లో ఉన్నటువంటి ఇందిరా నగర్ కాలనీ మహిళలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి ముందుగా ఉండి మరి ఎంతో శ్రమపడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన ముత్తు గోపి గారికి, లక్ష్మి గారికి, సెల్వమణి గారికి అందరూ కూడా మా కళాభివందనాలు. ముఖ్యంగా ఏంటంటే మేము గత సంవత్సర కాలంగా మన నెల్లూరులో సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం అనే సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా మా కళాకారులు కానీ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో, టౌన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఇది మూడో కార్యక్రమం. మేము బట్టల పంపిణీ గతంలో మేము అల్లూరు మండలం బేరగుంటలో పేద గిరిజన మహిళలకి చీరలు పంచడం జరిగింది. అదేవిధంగా ఇటుక బట్టీల్లో పనిచేసి చిన్నపిల్లలు స్కూళ్ళలో చేర్పించి వాళ్ళకి మేము కూడా స్కూల్ పిల్లకాయలకి యూనిఫామ్లు కూడా పంచడం జరిగింది. అదేవిధంగా మా కళాకారుల సంక్షేమ సంఘం తరఫున కూడా మా వృద్ధ కళాకారులు కొంతమంది మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వాళ్ళకు కూడా నెల్లూరులో విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్లో దాదాపు 100 మందికి కూడా ఈ విధంగా బట్టలు పంచాం. ఇది 4వసారి మేము బట్టలు పంచడం. ఎందుకంటే ఎక్కడో తణుకు, మన ఈ తణుకు జిల్లాలో ఉన్నటువంటి మరి నందిగామ సురేష్ అనే అతను మాకు వెంకటకృష్ణ కిషోర్ గారు, ఆయన తండ్రి తల్లి వాళ్ళందరూ కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు వాళ్ళ భార్య సత్యమణి గారి పుట్టినరోజు సందర్భంగా మరి పేద మహిళలకి చీరల పంపిణీ, బట్టల పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మరి అంత దూరం నుంచి ఆయన మాకు ట్రాన్స్పోర్ట్ పంపించి ఆయన మిత్రుడైనటువంటి కొమ్మిరెడ్డి హరనాథ్ రెడ్డి గారు దీనికి కృషి చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మా కళారంగానికి ఆయన కోశాధికారి. ఆయన ఏ కార్యక్రమం ఉన్నా కూడా తన వంతుగా ఎక్కడన్నా మనకు సహాయం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి పేదవాళ్ళకి, మరి చిన్నపిల్లలకి, గిరిజనులకి, దళితులకి అందరికి కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఆయనకి కూడా ఈ మన సంఘం తరపున ప్రత్యేక కళాభివందనాలు. అందువల్ల ఈరోజు మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నందిగామ వెంకటకృష్ణ కిషోర్ గారికి, వారి భార్య శ్రీలక్ష్మి గారికి ఈ సందర్భంగా మనందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించవలసిందిగా గోపిని ఒక 2 మాటలు మాట్లాడి ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. ఈ నందిగం శ్రీలక్ష్మి అనే ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడున్న పేదవాళ్ళకందరికీ కొంచెం బట్టలు సాయం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు పంపించిన బట్టల్ని ఇక్కడ మేమందరం కలిసి ఉండే వాళ్ళకి పంపిణీ చేయదలుచుకున్నాము. అలాగే ఇక్కడ సహకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ పేదలకి ఏదైతే కార్యక్రమం ఉందో వెంకటకృష్ణ గారి సతీమణి జన్మదిన వేడుకల్లో పేదలకి బట్టలు పంపించడం, అదేవిధంగా హరనాథ్ రెడ్డి గారు వాళ్ళ టీం మిత్రబృందం అంతా కూడా ఇందిరానగర్లు చేయడం నాకు కూడా చాలా ఆనందకరం. ఇదే విధంగా మరెన్నో కార్యక్రమాలు చేయాలని పేదలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందిరానగర్ ఎస్ గోపి. ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి కారణమైనటువంటి నందిగం వెంకటకృష్ణ కిషోర్ అతను మాకు ప్రాణమిత్రుడు. అతను ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ పేదలు ఉంటే అక్కడ పంచుతూ ఉంటాడు. తిరుపతి వరకు కూడా పంపిస్తున్నాడు. మనకు కూడా ముందు ఇంకేదైనా అవకాశం ఉంటే పంపించడానికి, అతను పంపిస్తే ఏర్పాటు చేయడానికి నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, వారి కుటుంబం సుభిక్షంగా, సుఖంగా, ఆరోగ్య ఐశ్వర్యాలతో తోడుతూ కలకాలం ఉండాలని కోరుకుంటూ ఈ సభకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు బట్టల కార్యక్రమం చేపడుతున్నాం.